హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాం అనమాట మా బేబీ లైఫ్లో. ఏంటంటే తనని స్కూల్లో జాయిన్ చేయాలని అనుకున్నాం అనమాట. ఎందుకు అనుకున్నామంటే పాప ఇప్పుడు చిన్నగా ఉన్నా కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇంకా వేరే పిల్లలతో కలవడానికి, ఇంకా సోషల్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసము ఇంకా నర్సరీలో అయితే జాయిన్ చేయాలని అనుకున్నాం అనమాట. సో ఇంట్లో ఎంత కేర్ తీసుకున్నా కూడా స్కూల్లో ఉండే ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది కదా. షేరింగ్, కమ్యూనికేషన్, డిసిప్లిన్ లాంటి విషయాలు ఇంకా న్యాచురల్గా నేర్చుకుంటారనమాట పిల్లలు. సో ఇంకా మా పాపకైతే 3 years 7 months అనమాట. యాక్చువల్గా మేము ఎల్కేజీలో వేద్దాం అనుకున్నాము. సో అలా అని చెప్పేస్తే ప్రిన్సిపల్తో మాట్లాడమని చెప్పారు. సో ప్రిన్సిపల్ అన్నారు బేబీకి చాలా బర్డన్ అవుతుంది, సో ఏం వద్దండి, ఇంకా మీరు నర్సరీలో వేస్తేనే తనకి ఏ బర్డన్ లేకుండా మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి అయితే ప్రిన్సిపల్ మేడం అని క్యాన్సిల్ చేశారనమాట. సో నేను మళ్ళీ నర్సరీలోనే వేసాము. ఇంకా శ్రీ చైతన్య స్కూల్లో అయితే జాయిన్ చేసాము, మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇంకా ఆ రోజు అయితే మా పాపని తీసుకెళ్ళి ఇంకా తనకి మొత్తం అడ్మిషన్ అన్నీ తీసేసుకున్న తర్వాత తనకైతే క్లాస్ రూమ్ అయితే చూపించారనమాట. సో క్లాస్ రూమ్ చూపించారు. ఈ అబ్బాయి ఎవరంటే, ఈ అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే చదువుతారు, మా తోటకూర వాళ్ళ కొడుకు. సో తనైతే ఇదే క్లాస్లో 1 year నర్సరీ అయితే చదవబోతుంది అనమాట. సో తనకి క్లాస్ చూపించండి ఎలా ఉంటుందో తను చూసుకుంటుంది అని చెప్పేసి అంటే అన్నారు. సో మేమైతే క్లాస్ చూడడానికి వెళ్ళాము. ఇంకా తనకైతే ఎప్పటికీ ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ లోపల ఏంటంటే నా పాపని ఇట్లా బయటికి వదిలేస్తున్నా, ఎలా ఉంటుందో సొసైటీలో ఎలా ఉంటుందో అనేసి అయితే చాలా ఒక బాధ, ఒక భయం, ఆ టెన్షన్ అయితే అన్నీ ఉన్నాయి. కాకపోతే మన పిల్లల భవిష్యత్తు కోసం అయితే మనము డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి అయితే పెద్ద పెద్ద డెసిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి తన లైఫ్లో మనం తీసుకునే, పేరెంట్స్గా మనం తీసుకునే ఫస్ట్ డెసిషన్ అని అయితే నా ఒపీనియన్. మీరేమంటారు? సో స్కూల్లో అయితే అడ్మిషన్ అయితే అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే పాపకైతే హెయిర్ కట్ చేయించిద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే తను హెయిర్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, దూస్తుంటే తనకి పెయిన్ అవ్వడం వల్ల. సో తనకి హెయిర్ వాల్యూ తెలిసినప్పుడే హెయిర్ పెంచుదామని డిసైడ్ అయ్యి ఇంకా మేమైతే హెయిర్ కట్ చేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. స్కూల్ స్టార్ట్ అయినాక ముందు పాపకైతే క్యూట్గా హెయిర్ కట్ చేయించినాము. సో హెయిర్ కట్ చేయించేటప్పుడు అయితే కొంచెం భయపడింది, కాకపోతే కొంచెం ఏడ్చింది. తర్వాత అయితే మళ్ళీ సెట్ అయింది. ఇంకా వీడియోస్లో చూస్తుంది కదా పిల్లల్ని, నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట వీడియోలు చూపించుకుంటూ. చాలా క్యూట్గా ఉంది హెయిర్ స్టైల్, నాకు చాలా నచ్చింది. కానీ హెయిర్ కట్ అయ్యాక చాలా క్యూట్ అంటే క్యూట్గా అనిపించింది నాకైతే. స్కూల్ ఫస్ట్ డేకి ఇంకా రెడీ అవుతుంది అనమాట. చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది, తను అంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట. తన హెయిర్ కట్ చూసుకొని ఎంత మురిసిపోతుందో చూసారా, నాకైతే చాలా నచ్చింది ఈ హెయిర్ కట్. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మంచిగా స్నానం చేయించేసి ఫస్ట్ గుడికి తీసుకెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నా పాపని అయితే స్కూల్లో డ్రాప్ చేయాలని అనుకున్నాం అనమాట. సో బ్యాగ్తో పాటే మేము లోపలికి వెళ్ళాము. అక్కడ భగవంతుని కోరుకుందనమాట, మంచి మొక్కు మంచి చదువుకోవాలని మొక్కు అని చెప్పేసి అయితే మొక్కినాము. తర్వాత ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో తనైతే ఫస్ట్ డే కదా, ఇంకా తెలియదు తనకి మమ్మీ వాళ్ళు అక్కడే కూర్చుంటారు అని చెప్పేసి అనుకొని ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా స్కూల్ ఫస్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. సో ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం టెన్షన్ కూడా ఉంది, బాధ కూడా ఉంది నాకైతే. బ్యాగ్ రెడీ చేసిన, వాటర్ బాటిల్ పెట్టినాను, స్నాక్స్ అరేంజ్ చేసినాను, ఇంకా పాపని అయితే రెడీ చేసినాను. మాకు టైం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే తనని రెడీ చేస్తుంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. సో తను కూడా అంత తొందరగానే పెరిగిపోయింది. నిన్న చిన్న పాప, సో ఈరోజు అయితే స్కూల్కి వెళ్తుంది. సో నిన్న వరకు చిన్న బేబీ లాగా ఉన్న నా పాప ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం చూస్తుంటే నేనైతే చాలా ఎమోషనల్గా అయిపోయినాను అనమాట. ఇంకా తనని తీసుకెళ్తుంటే తను హ్యాపీగానే వెళ్ళింది, కాకపోతే నాకైతే ఏడుపు వచ్చేసింది. నేనైతే ఏడ్ చేసిన కంట్రోల్ చేసుకోలేక సో నేను ఏడవడం అయితే ఇంకా అక్కడ ఆయమ్మ చూసారనమాట. సో ఇంకా ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా పాప సరౌండింగ్స్ని ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. కొత్త ప్లేస్ కదా, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్. ఇంకా ముందు కొంచెం సైలెంట్గా ఉంది, కానీ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా వెల్కమ్ చేయడం వల్ల కొంచెం కంఫర్టబుల్ అయింది.
సో పేరెంట్స్గా మనం బయట స్మైల్ చేస్తాం కానీ లోపల మాత్రం చాలా ఎమోషన్స్ ఉంటాయి. పాప అడ్జస్ట్ అవుతుందా ఏడుస్తుందా అని అయితే అనిపించింది. సో స్కూల్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ చాలా ఏడ్చుకుంటూ వచ్చింది. సో తర్వాత మళ్ళీ బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయినావు బెట్ట అనగానే ఇంకా బ్యాగ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళింది. అక్కడ ఆ పిల్లగాడు అయితే తోసేసినాడు. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినారా? ఆ పిల్లగాడు ఎవరో నేను తర్వాత తెలుసుకుందాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఏడుస్తుంది చూడండి. నేను చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. అసలు ఎంత అవో చూడు, కళ్ళన్నీ రెడ్గా అయిపోయి మమ్మీ బాక్స్ తినేసిన, నువ్వు పెట్టినది స్నాక్స్ తినేసిన అని చెప్తుంది. సో ఒక 2 days అయితే ఏడ్చిందనమాట. నాకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయినాను. సో నిజం చెప్పాలంటే ఫస్ట్ డే స్కూల్ అంటే పిల్లల కంటే పేరెంట్స్కి ఎక్కువ ఎమోషన్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు చూసిన నా పాప ఇప్పుడు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తుందంటే చాలా స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. సో కొంచెం బాధ, కొంచెం గర్వం, చాలా హ్యాపీనెస్ అన్నీ కలిసిన ఫీలింగ్ అనమాట. సో ఈరోజు మా పాప లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మైల్ స్టోన్, స్కూల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ముందు ముందు తన స్కూల్ మెమరీస్, యాక్టివిటీస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. మీ పాప ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కూడా కలుద్దాం అనమాట. సో తర్వాత ఒక 2-3 days తర్వాత కూడా తను నార్మల్గా ఇంకా స్కూల్ ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. నవ్వడం, ఇక్కడ ఏడవడం లేదనమాట. 3 days తర్వాత నేను మళ్ళీ వీడియో తీసాను. తను ఏడవట్లేదు. సో తనతో తన క్లాస్మేట్ అక్కడ ఒక బాబు అయితే ఏడుస్తూ కూర్చున్నాడు. మమ్మ ఏడుస్తున్నాడు అంటే, ఏం కాదు మమ్మీ నువ్వు వెళ్ళు, నేను కూర్చుంటా, నువ్వు డాడీని పంపి అని చెప్తుందనమాట. సో ఈరోజు అయితే ఎన్విరాన్మెంట్ డే అయిందనమాట వాళ్ళ స్కూల్లో. ఒక ట్రీ తీసుకొని రమ్మన్నారు. సో ఆ ట్రీ తీసుకొని అయితే పంపించాను అనమాట. ఈ